రాహుల్ గాంధీ ప్రస్తుతం అనంతపురం జిల్లా బండ్లపల్లిలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. मगर मैं इससे पहले आंध्र प्रदेश का जो स्पेशल स्टेटस है उसके बारे में दो शब्द कहना चाहता हूं. मनरेगा అంటే జాతీయ ఉపాధి పథకం చెప్పే ముందు మరి ప్రత్యేక కేటగిరీ హోదా ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ దాని గురించి 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను నేను. हिंदुस्तान की सरकार ने आंध्र प्रदेश को एक वायदा किया था. हिंदुस्तान की सरकार ने कहा था कि आंध्र प्रदेश के बाइफरकेशन के बाद हिंदुस्तान की सरकार आंध्र प्रदेश की पूरी मदद करेगी और आंध्र प्रदेश को स्पेशल स्टेटस देगी. మరి ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే ఇక్కడ అనేకమైన అభివృద్ధి జరగాలి కాబట్టి ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కు ఇస్తామని చెప్పి హోదా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ये वायदा जरूर यूपीए की सरकार ने किया था, मगर यह वायदा सिर्फ यूपीए सरकार ने नहीं किया था, यह वायदा हिंदुस्तान की सरकार ने किया था. మీ అందరికీ తెలుసు కేవలం అప్పుడున్నటువంటి యూపీఏ భాగస్వామ్యాలు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే చేయలేదు ఈ వాగ్దానం. సభలో కూర్చున్నటువంటి అన్ని పార్టీల వారు అన్ని పార్టీల నేతలు ఉండి అందరూ సమీక్షంగా చేసినటువంటి వాగ్దానము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేటువంటి వాగ్దానం. नरेंद्र मोदी जी को यह याद रखना चाहिए कि आज जरूर एनडीए की सरकार है, मगर वो एनडीए के सरकार से पहले हिंदुस्तान की सरकार है और उस सरकार ने आंध्र प्रदेश को वायदा किया था. నరేంద్ర మోడీ గారికి ఈ విషయం తెలుసు అని నేను అనుకుంటాను. మరి కేవలం కేంద్ర ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది, ఈ వాగ్దానం చేసింది అని వారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. हिंदुस्तान के प्रधानमंत्री का फर्ज बनता है कि वो आंध्र प्रदेश को स्पेशल स्टेटस दे. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి బాధ్యత ఆనాడు వాగ్దానం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి అనేటువంటిది నేను మనవి చేస్తా ఉన్నాను. शायद पहली बार इंडिपेंडेंट इंडिया के इतिहास में हिंदुस्तान की सरकार ने एक प्रदेश से वायदा किया और उस वायदे को पूरा नहीं किया जा रहा है. నాకు చెప్పడానికి చాలా బాధేస్తా ఉంది. ఈ 67 సంవత్సరాల భారత చరిత్రలో ఇది ప్రప్రథం ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వాగ్దానం ఇవ్వడము అది అమలు కాకుండా ఉండటం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నాను. और हिंदुस्तान की सरकार के शब्द का कुछ मतलब होना चाहिए. अगर हिंदुस्तान की सरकार कुछ कहती है तो उन शब्दों में दम होना चाहिए, वजन होना चाहिए और प्रधानमंत्री का फर्ज बनता है कि वो इस काम को पूरा करें. ఒక మాట ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం తీర్చేటువంటి నైతిక బాధ్యత ఆ ధైర్యం ఉండాలి ఏ ప్రధానమంత్రి అయినా సరే అని నేను మనవి చేస్తా ఉన్నాను. आज हम मनरेगा के लिए यहां आए हैं. इसी ग्राउंड में 10 साल पहले मनमोहन सिंह जी, सोनिया गांधी आई थी और उन्होंने मनरेगा को शुरू किया. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాల క్రితం మరి గౌరవనీయులు సోనియా గాంధీ గారు, గౌరవనీయులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వచ్చి 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఒక జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడ నుండి ప్రారంభించారు అని మీకు తెలుసు. गांधी जी कहते थे राजनीति में अगर कोई मुश्किल डिसीजन हो तो रास्ता निकालने का बहुत आसान तरीका होता है. अपने आप से सिर्फ यह पूछना पड़ता है कि इस काम से सबसे कमजोर, सबसे गरीब व्यक्ति का फायदा होगा या नहीं होगा, और अगर फायदा होगा तो ही वो काम करना चाहिए. మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక పనిని తలపెట్టి మనం ముందుకు వెళ్తున్నామంటే వెళ్ళే ముందు ఒక ఆలోచన జరగాలి.
మనం మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి పేదవాడి వాడికి పని ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించినట్లయితే ఆ పని సుఖంగా అయిపోతుందని ఒక మాట చెప్పారు మహాత్మా గాంధీ. और इसी सोच के साथ हमने मनरेगा बनाया. ఈ ఆలోచనతోనే ఇదే ఒక రకమైన ఆలోచన ధోరణిలోనే ఈ మహాత్మా గాంధీ మరి జాతీయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. हमने ये नहीं पूछा गरीब की जात क्या है, गरीब का धर्म क्या है, गरीब का नाम क्या है, गरीब कौन से प्रदेश से आता है. हमने सिर्फ ये कहा अगर हिंदुस्तान का कोई भी गरीब है तो मनरेगा से उसको मदद की जाएगी. మేము ఎప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచించలేదు పేదరికానికి కులం గాని, పేదరికానికి మతం గాని, పేదరికానికి ప్రాంతం గాని, పేదరికానికి ఆడ మగ తేడా ఉందని ఎప్పుడు కూడా అనుకోలేదు. మేము అనుకున్నది ఒక్కటే, భారతదేశంలో పేదల మద్దతు కోసం ఇలాంటి కార్యక్రమం కావాలి అని జాతీయ ఉపాధి పథకాన్ని మేము తీసుకొచ్చాం. मनरेगा ने पिछले 10 साल में 1.4 करोड़ लोगों को गरीबी से निकाला. ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా దాదాపు 1.5 కోట్ల మందికి ప్రయోజనం కలిగిందని నేను మనవి చేస్తా ఉన్నాను. 5 में से हिंदुस्तान में से 5 व्यक्तियों में से एक व्यक्ति ने मनरेगा में काम किया. భారతదేశ జనాభాలో ప్రతి 5గురిలో కనీసం ఒక్కరికి ఈ జాతీయ ఉపాధి పథకం ఫలితం దక్కిందని మనవి చేస్తా ఉన్నాను. और पहली बार करोड़ों लोगों के जेब में पैसा आया. చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారి చాలా ఎన్నో కోట్ల మంది జేబుల్లో డబ్బులు నింపింది ఈ పథకం ద్వారా. जिसकी कोई नहीं पूछता था वो जाकर पहली बार हिंदुस्तान के इतिहास में गारंटी करके काम ले सकता था, मांग सकता था, बड़े से बड़े अफसर से कह सकता था कि आप मुझे काम दो. చాలా ఏళ్ల తర్వాత ఎంతో గౌరవంగా ఆత్మస్థైర్యంతో నాకు ఈ పని కావాలి, పని చేస్తాను అని పనిని ఎన్నుకుని చేసేటువంటి అధికారం పేద కూలీలకు దక్కిందని నేను మనవి చేస్తా ఉన్నాను. आज मैं मनरेगा के वर्कर से मिला, सरपंचों से मिला. ఈ రోజు నేను వచ్చిన వెంటనే సర్పంచులతో అదేవిధంగా ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కూలీలతో నేను ముఖాముఖి చర్చించాను. और उन्होंने मुझे बताया कि मनरेगा से बेहतर प्रोग्राम उन्होंने नहीं देखा. వారు నాతో చెప్పింది ఏమిటంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కన్నా మంచి పథకం మేము ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్పారు నాతో. उन्होंने कहा कि पहली बार उन्हें अपने बच्चों को शिक्षा देने के लिए पैसा मिला. మొట్టమొదటిసారి వారి పిల్లలకు మంచి విద్యాభ్యాసానికి డబ్బు ఈ పథకం ద్వారా మాకు దొరికిందని చెప్పడం జరిగింది. एक युवा ने कहा कि आज मैं शहर में काम करता हूं, इसका एक ही कारण है मेरे माता पिता को मनरेगा दी गई. ఒక యువకుడు చెప్పాడు, నేను ఇప్పుడు నగరంలో పట్టణంలో పనిచేస్తున్నాను ఎందుకంటే అమ్మా నాన్న ఉపాధి పథకం కింద డబ్బులు సంపాదించి నాకు ఇచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళగలిగాను అని చెప్తున్నాడు ఒక యువకుడు. एक महिला ने मुझे कहा पहले हमें दूर जाना पड़ता था, अलग अलग शहरों में जाना पड़ता था, डर लगता था, मनरेगा ने वो सब बंद करवाया, हमें यही काम मिला. ఒక మహిళ నాతో చెప్పింది, ఇదివరకైతే ఎంతో దూర ప్రాంతాలకు వెళ్లి పని వెతుక్కొని చేయాల్సి వచ్చేది, కానీ ఈ జాతీయ ఉపాధి పథకం క్రింద మాకు మా గ్రామంలోనే మా ఊరు దగ్గరే పని దొరికింది అని చెప్పింది. कुछ दिन पहले कोई इकोनॉमिस्ट मेरे पास आए. కొంతకాలం క్రితం ఒక ఆర్థిక నిపుణులు నా దగ్గరకు వచ్చారు. और इकोनॉमिक प्रगति की बात हो रही थी और उन्होंने मुझे कहा राहुल जी हम आपको बताना चाहते हैं कि जो ग्रोथ रेट इतनी तेजी से आगे बढ़ा था उसका एक बहुत बड़ा कारण नरेगा था. ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతూ వారు ఏమన్నారంటే భారతదేశంలో ఇంత ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ముఖ్య కారణం ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పారు. उन्होंने कहा कि पहली बार गांव के अंदर पैसा पहुंचा. మొట్టమొదటిసారి వారు గ్రామంలో
గ్రామ ప్రజల దగ్గరికి డబ్బులు వచ్చినాయని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. लोगों ने मोटरसाइकिल खरीदी, साइकिल खरीदी, साबुन खरीदा, अलग अलग चीजें खरीदी. సామాన్య మానవుడు మరి సైకిల్, మోటార్ సైకిల్ చాలా అంటే ధనికులు ఉపయోగించేటువంటి వస్తువులు కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి ఈ 10 ఏళ్లలో సామాన్య మానవుడి జీవితంలో మనం చూసాము అని మనం చేస్తా ఉన్నాం. और गांव में जब इकोनॉमी बढ़ी, बेहतर हुई, तो उससे पूरे देश को फायदा हुआ. గ్రామాల్లో కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు న్యాచురల్ గా మరి అది పట్టణాలకు వెళ్తారు, వాళ్ళు పట్టణాలకు వెళ్ళి అక్కడ కొన్ని వస్తువులు కొంటారు. ఈ రకంగా మొత్తం దేశంలోనే ఆర్థిక ప్రగతికి దోహదం అవడం అయిందని చెప్పి మనం अलग अलग देशों से लोग आए, ब्राजील से लोग आए, बाकी देशों से लोग आए, राजनेता आए. मुझसे कहा उन्होंने, ये बहुत अच्छा प्रोग्राम है, हम इसको अपने देशों में ले जाना चाहते हैं. దేశ విదేశాల నుండి భారతదేశానికి వచ్చేటువంటి చాలా ప్రముఖులు, బ్రెజిల్ వాళ్ళు కానివ్వండి, ఇంకా అనేక దేశస్తులు వచ్చారు. వచ్చి నాతో మాట్లాడుతున్న సందర్భంలో వారు ఏం చెప్పారంటే, మీ దేశంలో జాతీయ ఉపాధి పథకం అమలు చక్కగా ఉన్నది, ఇది ఒక మంచి పథకం, మా దేశంలో కూడా దీన్ని అమలు చేస్తాము అని చెప్పడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. वर्ल्ड बैंक ने रिपोर्ट लिखी कि नारेगा ने बहुत सारे लोगों को फायदा पहुंचाया. यूनाइटेड नेशंस ने कह दिया कि नारेगा बहुत फायदेमंद प्रोग्राम है. ఐక్యరాజ్య సమితి కానీ లేకపోతే ప్రపంచ బ్యాంకులో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు ఇక్కడ అధ్యయనం చేసి చెప్పింది ఏమిటంటే, ఈ జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల అనేక మంది ప్రజలకు, అనేక మంది సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలిగింది, తద్వారా దేశానికి ఆర్థిక ప్రగతికి దోహదం చేశాయి అని చెప్పడం జరిగింది. और कुछ दिन पहले उनकी बेटी की शादी थी, तो अरुण जेटली जी मेरे पास आए और उन्होंने भी बंद कमरे में मनरेगा की प्रशंसा की और मुझे कहा कि ये बहुत अच्छा प्रोग्राम है. కొన్ని దినాల క్రితం మరి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు వారి కుమార్తె వివాహానికి ఆహ్వానం ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చారు. వచ్చి మరి 4 గోడల మధ్య మేము కూర్చున్నప్పుడు ఉపాధి పథకం, జాతీయ ఉపాధి పథకం గురించి ఎంత ప్రసక్తి చేశారంటే, ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది కార్యక్రమం అని పొగట్టం మొదలు పెట్టారు. और मैंने उनसे कहा, अरुण जेटली जी आप बाहर जाके क्यों नहीं कह देते, आप यहाँ मेरे बंद कमरे में क्यों कह रहे हो, बाकी हिंदुस्तान को भी बता दो कि मनरेगा बहुत बेहतर प्रोग्राम है, अच्छा प्रोग्राम है. అరుణ్ జైట్లీ గారు ఇక్కడ నా దగ్గర నా రూమ్ లో ఎందుకు చెప్తారు, మీరు వెళ్ళి మొత్తం బయట చెప్పండి, అందరూ సంతోషిస్తారు, అందరికీ నచ్చిన ప్రోగ్రామ్ అవుతుంది కదా అని నేను చెప్పాను. मगर वो मुस्कुराए కానీ और फिर कुछ नहीं कहा. కానీ నవ్వి ఊరుకున్నాడు, కానీ ఇంకేం చెప్పలేదని మనం చేస్తా ఉన్నాను. गरीब व्यक्ति को समझ आ गई बात, मजदूर को आ गई, किसान को आ गई, यूएन को आ गई, वर्ल्ड बैंक को आ गया, इकोनॉमिस्ट को पता लग गई बात, मगर हिंदुस्तान के प्रधानमंत्री को यह बात नहीं समझ आई. మీ అందరికీ తెలుసు, మరి పేదలకు అర్థమైంది, పనిచేసే వాళ్ళకి అర్థమైంది, ఆర్థిక నిపుణులకు అర్థమైంది, ఐక్యరాజ్య సమితిలో వాళ్ళకి అర్థమైంది, ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి అర్థమైంది, అధికారులకు అర్థమైంది, మరి కేంద్రంలో ఉండే మంత్రులకు అర్థమైంది. కానీ ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారికి ఈ జాతీయ ఉపాధి పథకం గురించి అర్థం కాలేదు అని నేను మనవి చేస్తాను. मोदी जी पार्लियामेंट में खड़े होते हैं और कहते हैं मैं मनरेगा बंद नहीं करना चाहता हूं. क्यों नहीं बंद करना चाहता हूं? क्योंकि ये कांग्रेस पार्टी के बेकार प्रोग्रामों के का निशान है. మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ లో చెప్తాడు, అయ్యా ఈ కార్యక్రమం నేను దీన్ని అమలు చేయకుండా ఉండను, ఏది జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తాను. ఎందుకు చేస్తానంటే, ఇది కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి అనేక దరిద్రమైనటువంటి కార్యక్రమాల్లో ఇది బేకార్ కార్యక్రమం, అంటే ఉపయోగం లేని కార్యక్రమాల్లో ఒకటి కాబట్టి దీన్ని నేను వదలనని హాస్యాస్పదంగా చెప్తాడు. मोदी जी अगर आप हमारी नहीं सुनना चाहते हैं, मनमोहन सिंह जी की नहीं सुनना चाहते हैं, अरुण जेटली जी के तो सुन लीजिए. మోడీ గారు మా మాట మీకు మా మాట విననవసరం లేదు, మీరు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి మాట కూడా విన్నక్కర్లేదు. కనీసం నీ దగ్గర మంత్రిగా ఉన్నటువంటి మీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడినా వినండి మీరు.
मनरेगा का पैसा कम किया जा रहा है। కావాలని జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బుల్లో కోత విధిస్తున్నారు। जो डिसीजन पहले हमारे प्रधान लेते थे, जो यहां आज स्टेज पे बैठी हैं, जो ये लेती थी, आज सरपंच लेती थी, आज फिर से वो ब्यूरोक्रेट ले रहे हैं, तेलुगु देशम और बीजेपी के लोग ले रहे हैं। మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ హయాంలో సర్పంచ్ గారు ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో అన్ని నిర్ణయాలు సర్పంచ్ గ్రామంలో ఉన్న పెద్దలు చేరి ఒక నిర్ణయం తీసుకునేవారు। కానీ ఇప్పుడు మీకు తెలుసు మీ అందరికీ